హలో మాస్టర్స్, వెల్కమ్ టు మీ జీవితం మీ చేతుల్లో బుక్ రీడింగ్ సెషన్కి. ఈరోజు డే 33, 33వ రోజు. మ్, మనం ఇప్పుడు ఈ మార్పు చెందడం గురించి చదువుకుంటున్నాము టాపిక్స్. లాస్ట్ వీక్ క్లాస్లో మనము మనసుని స్వాధీనం చేసుకోవడం ఎలా, జనరల్గా మనము మనసు స్వాధీనంలో ఉంటాము. మనసు ఏది గోల పెడితే ఇప్పుడు ఈ స్వీట్ తినమని చెప్పింది, కొద్దిసేపు రెసిస్ట్ చేస్తాము. నో నో, నేను డైట్లో ఉన్నాను, నో 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 అనుకుంటాం కొద్దిసేపు, లేదా ఒక రోజు 2 రోజులు. మూడో రోజు నాడు పర్లేదులే, 2 రోజుల నుంచి నేను ఒక్క ముద్ద కూడా స్వీట్ తినలేదు, ఈరోజు తింటే పర్వాలేదులే అంటే అక్కడ మనసుకు లొంగిపోయినట్టు. అది చాలా గమ్మత్తుగా చేసేస్తూ ఉంటుంది. చిన్న పిల్లలు మనల్ని బురిడి కొట్టిస్తూ ఉంటారు కదా, వాళ్ళ వాళ్ళ నైస్ చేష్టలతోని, ముద్దు ముద్దు చేష్టలతోని అలా మన మనసు మనల్ని అలా చేస్తూ ఉంటుంది అనమాట. అది ఎన్ని రకాలుగా చేసినా కూడా ఆ మనసుని మన స్వాధీనంలో ఉంచుకోవాలి. ఎలా? ప్రేమగా. దాన్ని నియంత్రించడం కాదు, తొక్కి పట్టడం కాదు. అంటే మ్, చూడండి, పిల్లలకైనా సరే మనం ఇప్పుడు ఆజ్ఞాపించినట్టుగా, తొక్కి పట్టినట్టుగా భయపెట్టి అలా చెబితే అది పూర్తిగా వర్క్ అవుతుందని చెప్పలేము. ఆ ఏజ్లో మనకు భయపడి వాళ్ళు కామ్గా ఉండొచ్చు, చెయ్యకుండా ఉండొచ్చు, లేదా కొంచెం పెద్ద ఏజ్ అయిపోయిన తర్వాత మనం చెప్పినా మన ముందర మాత్రం నటించేసి పక్క నుంచి వెళ్ళి మనం వద్దన్న పని చేయొచ్చు వాళ్ళు. దాన్ని ఏమంటాము? నియంత్రించడం అంటాము. ఇప్పుడు మనసుని నియంత్రిస్తే కూడా ఏంటంటే అది టైం చూసుకొని, ఒక పాము కానీ మనము దాని తల మీద కాలు పెట్టేస్తే కాలు తీసిన వెంటనే కాటేయడానికి సిద్ధంగా ఉంటుంది కదా, అలా మన మనసు కూడా మనని కాటేయడానికి సిద్ధంగా ఉంటుంది. కాటేయడం ఇన్ ద సెన్స్, ఏవేవైతే తొక్కి పట్టామో అలవాట్లు అవన్నీ కూడా విజృంభింపజేస్తుంది అనమాట. అలా కాకుండా ఉండాలి అంటే ప్రేమగా స్వాధీనం చేసుకోవాలి. ఒక చిన్న పసిపాపను మనం ఎలా లాలించి బుజ్జగించి ఎలా చేస్తామో మన మనసుని కూడా అలాగే. మొదట్లో కంప్లీట్గా చేంజ్ ఓవర్ నైట్ రావాలని కోరుకోకూడదు. కోరుకున్నా పర్వాలేదు, కానీ ఎక్స్పెక్ట్ చేయకూడదు. దాన్ని టైం దానికి ఇవ్వాలి. ఓకే, ఇన్ని రోజులు నీ కంట్రోల్లో నేనున్నాను, సడన్గా నేను తీసుకున్నట్లయితే, నిన్ను స్వాధీనం చేసుకుంటే ఇబ్బందిగానే ఉంటుంది. సరే, మ్యూచువల్ అండర్స్టాండింగ్కి వద్దాము. ఈ రోజు నుంచి నేను ఒక 40 minutes మెడిటేషన్ చేసుకోవాలి అనుకుంటున్నాను. నాకు కోఆపరేట్ చేయవా 40 minutes? ఆ టైంలో నాకేమీ ఆలోచనలు తీసుకురాకు, ఏమీ పనులు గుర్తు చేయకు, ఏమీ స్ట్రెస్సులు గుర్తు చేయకు. జస్ట్ 40 minutes, ఆ తర్వాత నీ ఇష్టం అని చెప్పేసి ఒక చిన్న ఒప్పందం లాగా ప్రేమతో చేసుకున్నాం అనుకోండి. ఆ 40 minutes మన మెడిటేషన్ కుదురుతుంది. ఆ మెడిటేషన్లో వచ్చిన ఎనర్జీతోని తర్వాత ఒక్క 1 hour బుక్ రీడింగ్ సెషన్కి అటెండ్ అవుతానే, అది కూడా కోఆపరేట్ చేయవా? అది కుదురుతుంది మనకి. ఆ తరువాత మన ఇంట్లో వాళ్ళు చేయాలి అని కోరుకుంటాము, అది కుదురుతుంది. అలా మెల్లమెల్లగా మెల్లమెల్లగా ఎవ్రీథింగ్ మన స్వాధీనంలోకి తెచ్చుకోవడం అన్నమాట. ఏదైనా సరే, అది అలవాటు కానివ్వండి, మీకున్న కోరికలు కానివ్వండి, ఏదైనా కూడా మనసుని మనం స్వాధీనంలోకి తీసుకొచ్చుకోవాలన్నమాట. ఒకవేళ మారడం చాలా కష్టం అనే మీ పాత ఆలోచనలే మీలో తలెత్తితే కొద్దిగా ఆగమని చెప్పారు. నేనిప్పుడు మార్పు చెందడం చాలా సులభం అవుతుంది, నమ్ముతున్నాను అని మీతో మీరు చెప్పుకోండి అని చెప్తున్నారనమాట. అసాధ్యము అన్న మాటను అనకండి. అది మీకు తెలిసిన అసాధ్యమని తెలిసినా కూడా అనకండి. హూ నోస్, అద్భుతం మీ విషయంలో జరగొచ్చు. అద్భుతము అన్న పదము మనందరికీ తెలుసు. దానికి ఏమీ రీజనింగ్ ఉండదు. ఎలా జరిగింది అని మనం క్వశ్చన్ చేసుకోవాల్సిన అవసరము ఉండదు. క్వశ్చన్ చేసుకున్న ఆన్సర్ దొరకకపోవచ్చు, బికాస్ ఇట్స్ బియాండ్ అవర్ పవర్. ఆ యూనివర్స్ పవర్ మీద జరుగుతూ ఉంటుంది ఆ అద్భుతం. అది ఎందుకు జరగకూడదు మన విషయంలో? మనం ఎందుకు అసాధ్యమని మనమే డోర్స్ క్లోజ్ చేసుకొని కూర్చోవాలి? సాధ్యమే, నేను చెయ్యగలను, నేను చేస్తాను. ఈ సోల్ ఈ బాడీతో ఉన్నప్పుడు కాకపోతే ఇంకో బాడీ తీసుకున్నప్పుడు జరుగుతుందేమో. సో డోర్లు క్లోజ్ చేయకూడదు, అసాధ్యమని ఎప్పుడు అనుకోకూడదు అని చెప్తున్నారు. ఇలా మీతో మీరు ఫ్రెండ్లీగా సంభాషణలు జరపాల్సి వస్తుంది. మీ మనసు మీ మాట విని మీ స్వాధీనంలోకి వచ్చి మీరేమి చెబితే అది చేసేంత వరకు ఇలా చేయాలి. అనుకున్నాం కదా, చిన్న పిల్లల్ని బుజ్జగించినట్టుగా. పసిపిల్లలు, వాళ్ళకి తెలియనప్పుడు మనం ఎలా ఉంటామండి? ఎంత ప్రేమతో ఉంటాము, ఎంతో ఓపికతో ఉంటాము, ఎంత బుజ్జగిస్తుంటాము. వాళ్ళు చాలా పేచి పెడుతూ ఉంటారు, వాళ్ళకేం తెలీదు.
వద్దన్నది కావాలంటారు. చెయ్యమన్నది చెయ్యను అని చెప్తారు. కానీ పసిపిల్లలు కొట్టడానికి లేదు. తిడితే అర్థం చేసుకోలేరు వాళ్ళు. వాళ్ళకి ఆ జ్ఞానం లేదు. ఆ వయస్సు లేదు. ఎలా చెబుతాము? అలాగే మన మనసును కూడా మనము చెప్తే వినేంత వరకు అలా బుజ్జగిచ్చి ప్రేమతో చెప్తూ ఉండాలి అన్నట్టుగా చెప్తున్నారంటే సెల్ఫ్ లవ్ బేసికల్లీ. మన మీద మనము ప్రేమ చూపించుకోవాలి. మనలోని బలహీనతల్ని, బలాల్ని రెండింటిని యాక్సెప్ట్ చేయాలి. ఎక్కడైతే మార్పు చెందించుకోవాలో అక్కడ మార్పు చెందాలి. దానికి మనసు మొరాయించినట్లయితే ప్రేమతో బుజ్జగించుకోవాలి. అన్నింటికి కావాల్సిందేంటి అంటే అవేర్‌నెస్. ఎరుకతో ఉండడం. మనమేంటో మనకు తెలియడం. మనం చెయ్యాలి అనుకున్న దాని పట్ల క్లారిటీ ఉండడం. చెయ్యాలి అంటే ఇక్కడ ఓన్లీ పనులనే కాదు, ఆలోచనలు కూడా. ఆలోచనలు ఈస్ ద ఫస్ట్ స్టెప్. ఎంత పాజిటివ్ ఆలోచనలు మనం ఎరుకతో చేయగలిగితే అంత అద్భుతాలు మన లైఫ్‌లో జరుగుతూ ఉంటాయి. ఏ ఇబ్బంది వచ్చినా తట్టుకుంటాము. ఎలాంటి ఇబ్బంది వచ్చినా మార్గము ఉంటుంది. మార్గము లేని దగ్గర దానికి సరిపడా అంతకు మించిన శక్తి మన దగ్గర ఉంటుంది తట్టుకోవడానికి. ఎప్పటికీ మీ ఆధీనంలో ఉండే ఒకే ఒక్క విషయం ఈ క్షణంలో మీరు చేస్తున్న ఆలోచనని అని చెబుతున్నారు. చూడండి. ఆలోచన ఎంత ముఖ్యమనేది. అన్నీ మీరు ఏ ఆధ్యాత్మిక బుక్స్ తీసుకోండి, సైకలాజికల్ బుక్స్ తీసుకోండి, పర్సనాలిటీ డెవలప్‌మెంట్ తీసుకోండి, మీరు ఏవైనా తీసుకోండి, ఏ గురువులవైనా వినండి, మోడర్న్ సైంటిస్ట్‌ల వినండి, థాట్ పవర్ అని చెప్తారు. ఆలోచన అనేది చాలా శక్తివంతమైనది. మనకు తెలియకుండా రకరకాల ఆలోచనలు చేస్తాము. దానికంత శక్తి ఉందని ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు తెలియదు. ఫిజిక్స్‌లో ఉంటుంది. థాట్ ఈజ్ ఎ ఎనర్జీ ఫార్మ్ అని చెప్పేసి. అదొక శక్తి స్వరూపము అని చెప్పేసి. బట్ చదువుకొని వదిలేస్తాం తప్పిస్తే దాని ట్రూ మీనింగ్ ఏంటి నిజంగా మనకు తెలిస్తే ఒక చిన్న ఆలోచన కూడా చెడుగా చెయ్యము. మన గురించి కానీ, ఇతరుల గురించి కానీ. సరే, ప్రస్తుతానికి ఇతరుల గురించి పక్కన పెడదాం. మన గురించి. నాకిది సాధ్యం కాదు. నా జీవితం ఇంతే. నేనెంత ప్రయత్నం చేసినా నాకేది లక్కు కలిసి రాదు. నా మాట నా పిల్లలు వినరు. నా హస్బెండ్ వినరు. లేదా నాకు ఇక్కడ ప్రాబ్లమ్ ఉంది. అక్కడ ప్రాబ్లమ్ ఉంది. ఇంక ఇది మారదు. ఇలా మనం అనుకుంటూ ఉంటాం కదా! బాధతోనే. కావాలని మనకలాంటి లైఫ్ కావాలని మనం ఎవరము కోరుకోము. కానీ బాధతో ఉంటాము. కానీ ఆ ఆలోచనలకి, ఆ మాటలకి ఎంత పవర్ ఉంటుందో తెలిస్తే అసలు పొరపాటున కూడా ఒక చిన్న మాట కూడా అనము. అంత పవర్‌ఫుల్. సో, మనందరికీ తెలిసిప్పుడు కాబట్టి చక్కటి ఏరి కోరి ఆలోచనలు చేసుకుందాం. మన లైఫ్ ఏ విధంగానైతే సంతృప్తిగా, ఆనందంగా, ఆరోగ్యంగా ఉంటుందో, ఇటు భౌతిక జీవితంలో, ఆధ్యాత్మిక జీవితంలో అభివృద్ధి కొనసాగుతుందో, అలాంటి ఆలోచనలనే మనము ఎరుకతో చేద్దాం. అప్పుడు భవిష్యత్తు సుందరంగా, అందంగా, ఆనందంగా ఉంటుంది. మీ పాత ఆలోచనలు మీరు చేసేశారు. అవి మీరు సృష్టించిన పరిస్థితుల్లో జీవించడం తప్పిస్తే ఇప్పుడు ఏం చేయగలరు? ఆల్రెడీ పాస్ట్‌లో చేసేశారు ఆలోచనలు. వాటినేమి ఇప్పుడు మనం సరి చేయలేము. దానికి తగ్గట్టుగా ఈ రోజు లైఫ్ మనం అనుభవించాల్సిందే. అంతే కదండీ! పాస్ట్‌లో ఇప్పుడు 2025లో ఉన్నాను. నాకు పాస్ట్ ఏంటి? 2024. నేను 2024లో ఉన్నప్పుడు ప్రెజెంట్ 24 అవుతుంది. ఫ్యూచర్ 25 అవుతుంది. సో, ఆ రోజు నేను 2024లో ప్రెజెంట్‌గా ఉన్నప్పుడు ఏ ఆలోచనలైతే చేశానో వాటికి సంబంధించిన ఫలితం 25లో ఎక్స్‌పీరియన్స్ చేస్తున్నా. జస్ట్ ఎగ్జాంపుల్‌గా చెప్తున్నాను. ఒక సంవత్సరం తీసుకొని. హ్మ్. ఇంకిప్పుడు నేనేం చేయలేను పాత ఆలోచనలని. కానీ 25లో రిమైనింగ్ మంత్స్, రిమైనింగ్ డేస్, 26 ఇంకా ఫ్యూచర్ మొత్తం నేను సంతోషంగా మార్చుకోగలను కదా! అది ఇప్పుడు నా చేతిలోనే ఉంది. పాస్ట్ నేనేం చేయలేను. ఈరోజు ఎక్స్‌పీరియన్స్ చేస్తున్నా. కానీ ఈ రోజు నుంచి మాత్రం, ఈ క్షణం నుంచి మాత్రం అద్భుతమైన ఆలోచనలు చేస్తాను. అత్యద్భుతంగా నా భవిష్యత్తును తీర్చిదిద్దుకుంటాను అని చెప్పేసి మనం అనుకోవాలి అని చెప్తున్నారు. ఇప్పుడు ఈ క్షణంలో మీరు చేస్తున్న ఆలోచన మాత్రమే ఎప్పుడు కూడా మీ ఆధీనంలో ఉంటుంది. దాని అధికారి మీరే. ఉదాహరణకి, మీరు మీ పిల్లవాడికి రాత్రి ఎంతసేపైనా మేల్కొనిచ్చి, ఎప్పుడు ఇష్టం వస్తే అప్పుడు పడుకునేటట్లు అలవాటు చేశారు అని అనుకుందాం. అటువంటప్పుడు ఇకపై రోజు రాత్రి సరిగ్గా 8 గంటలకే నిద్రపోవాలని మీరు నిర్ణయించారనుకోండి. మొదటి రోజు రాత్రి ఆ పిల్లవాడు పడే యాతన మీకు చెప్పనవసరం లేదు. యెస్! అప్పటి వరకు ఒక అలవాటుంది.
మీరు రియలైజ్ అయ్యారు వాడిని త్వరగా పడుకోబెట్టాలి అని చెప్పేసి, ఈరోజు 8కే నిద్రపోవాలి అని చెప్పేసి అన్నారనుకోండి, వాడికి ఎక్కడ నిద్ర వస్తుంది? బాడీ ఒక రొటీన్‌కి అలవాటైపోయింది. ఇబ్బంది పడతాడు. మొదటి రోజు రాత్రి ఆ పిల్లవాడు ఈ కొత్త నిర్ణయంపై తిరగబడతాడు. గొడవ చేసే పిల్లలైతే కాస్త గొడవ చేస్తారు. నేను పడుకోను అది ఇది అని. భయపడే పిల్లలున్నారనుకోండి, వాడేం బయటకనడు. కాకపోతే లోపల వానికి సహకరించదు సిస్టమ్. ఆ బాడీ క్లాక్ అనేది ఒకటుంటుంది మనకు. ఆ శరీర గడియారము అంటారు. అది అది సహకరించదు. సో, వాడేం చేస్తాడు, తిరగబడగలిగితే మన మీద నేను పడుకోను అది ఇది అని చెప్పేసి గొడవ చేస్తాడు. లేపోతే లోపట వాడి సిస్టమ్ పడుకోనివ్వకుండా వాడిని ఇబ్బంది పెడుతూ ఉంటది. చుట్టూ ఉన్న వస్తువుల్ని తన్నడము, గట్టిగా కేకలేయడం లాంటివి చేస్తాడు. మీరొకవేళ పట్టు సడలించి ఆ పిల్లవాడిని ఒప్పుకుంటే, ఆ పిల్లవాడే గెలిచేసి మిమ్మల్ని ఎప్పటికీ తన స్వాధీనంలో ఉంచుకుంటాడు. సరే వాడు గొడవ చేస్తున్నాడు, అన్నీ ఎత్తేస్తున్నాడు, కేకలేస్తున్నాడు, అల్లరి అల్లరి చేసేస్తున్నాడు. ఎందుకురా బాబు పడుకొని వాడి ఇష్టం వచ్చినట్టే అని మీరు మీ పట్టు సడలించి వాడి డిమాండ్స్‌కి ఒప్పుకున్నారనుకోండి, అప్పటికి ఏం చేస్తాడు ఆ పిల్లోడు? గెలిచేసి మిమ్మల్ని ఎప్పటికీ తన స్వాధీనంలో ఉంచుకుంటాడు. సరే ఈ రోజుకి వదిలేశారు. రేపు మళ్ళీ కూర్చుంటారు 8 గంటలకని. వాడికేం అర్థమైపోయింది? నేను గట్టిగా కేకలేసి గొడవ చేస్తే, అల్లరల్లరి చేస్తే అమ్మ నా మాట వింటది. మళ్ళీ అదే చేస్తాడు. పాపం వాడంతా తెలివిగా ప్లానేసుకొని చెయ్యాలని ఏం లేదు. వాడికది యూజ్ అయింది. ఫలితం వచ్చింది. నెక్స్ట్ సింపుల్‌గా ఫాలో అయిపోతాడు. ఏ మైండ్‌లో ప్లాన్స్ అక్కర్లేదు. ఈవిడ అడుగుతుంది, వాడు గొడవ చేసేస్తాడు. మళ్ళీ ఈవిడ ఊరుకుంటుంది. అదొక రొటీన్ లాగా అయిపోతూ ఉంటుందన్నమాట. అలా కాకుండా ఏమాత్రం చెలించకుండా మీ నిర్ణయానికి మీరు కట్టుబడిపోయి, ఇదే నీకు కొత్తగా నిర్ణయించబడ్డ సమయం. నువ్వు ఖచ్చితంగా ఈ సమయానికే నిద్రపోవాలి అని చెప్పారు అనుకోండి, ఆ పిల్లవాడు కాస్త తగ్గుతాడు. మనం గట్టి గట్టిగా అరిచేయాల్సిన పని లేదక్కడ. వాడెలా చేస్తున్నాడో అలా చేయాల్సిన పని లేదు. పెద్దవాళ్ళమి. పెద్దవాళ్ళమి అంటే వయసులో మాత్రమే కాదు, జ్ఞానంలో పెద్దవాళ్ళమి. అలాగే ఉండాలి పెద్దవాళ్ళము అంటే, పెద్దరికము ఆపాదించుకున్నాము మనకు మనము అనంటే వాళ్ళకన్నా వయసులో కాదు, జ్ఞానంలో. ఆ జ్ఞానం ఏం నేర్పించాలి? వాడు మనం చెప్పిన దానికి వాడు గొడవ చేస్తున్నాడు, అల్లరి చేస్తున్నాడు, కేకలేస్తున్నాడు, బొమ్మలన్నీ కింద పడేస్తున్నాడు, అవన్నీ చేస్తున్నాడు. మనం అలాగే చేయాలా? నో. మనం అలాగే వాళ్ళలాగే కేకలేయాలా? నో. కానీ అలాగే మాట్లాడాలి. మెత్తగానే చెప్పాలి. కానీ ఫర్మ్‌గా చెప్పాలి. నువ్వెంత గొడవైనా చెయ్యి. ఏమైనా చెయ్యి. నీ రొటీన్ మాత్రం ఇప్పటి నుంచి నైట్ 11కి, 12కి పడుకుంటే కుదరదు. స్టార్ట్ చెయ్యి ఈరోజు మెల్లమెల్లగా. ఇప్పుడు రోజు నువ్వు 8కి పడుకుంటే నీ స్కూల్ టైమింగ్స్ ప్రకారం లేస్తావు. పర్వాలేదు. నిన్న మొన్న నువ్వు 11కి పడుకున్నావు. నేను ఒకటే రోజు నిన్నేమి ఎక్స్‌పెక్ట్ చేయను. ముందు రోజు ఒక హాఫ్ ఎన్ అవర్ ముందు పడుకో 10:30కి. రేపు 10:00 పడుకుందువు. తర్వాత 9:30 అలా మెల్లమెల్లగా నువ్వు నేను ఇద్దరము కలిపి వర్కౌట్ చేసుకొని ఒక రోజుకి 8:00కొస్తాను. కానీ నువ్వు 11కి పడుకోవడానికి నేను ఒప్పుకోను. ఇదే మాటని మెత్తగా సుతి మెత్తగా చెప్తూ గట్టిగా గట్టిగా అంటే నేను సౌండ్ గట్టిగా కాదు. అంటే ఫర్మ్ అంటారు కదా ఇంగ్లీష్‌లో, అలా చెప్పడానికి వీలుంటుంది. సాఫ్ట్‌గా చెప్తూనే ఫర్మ్‌గా చెప్పడం అనేది ఉంటుందనమాట. అంటే ఇంకా అందులో ఆ నిర్ణయంలో మార్పు లేదు అనేది అవతల వారికి అర్థమైపోతుంది. ఇంకా చాలా బాగా రీచ్ అవుతది యాక్చువల్లీ. సాఫ్ట్ అండ్ ఫర్మ్ కాంబినేషన్ ఈస్ ద బెస్ట్ కాంబినేషన్. లౌడ్ అండ్ ఫర్మ్ కాంబినేషన్ ఈస్ నాట్ ద బెస్ట్ వన్. ఆ ఎనర్జీ ఫార్మ్ అనేది సరియైన రిజల్ట్స్‌ని ప్రొడ్యూస్ చేయదు. సో, వాడికి అర్థమైపోతుంది. నేను ఎంత గొడవ చేసినా, ఏం చేసినా అమ్మ అంతే కూల్‌గా ఉంటుంది. అదే చెబుతుంది అని చెప్పేసి వాడికి అర్థమైపోతుంది. ఆ పిల్లవాడు తిరగబడ్డం తగ్గిస్తాడు. 2, 3 రోజుల తర్వాత మెల్లమెల్లగా మీరు చెప్పిన సమయానికే పడుకోవడం అలవాటు చేసుకుంటాడు. అదొస్తుంది. 2, 3 రోజులు కాకపోవచ్చు, 10 రోజులు కూడా పట్టొచ్చు. అవసరాన్ని బట్టి వాడు పడుకోవాల్సిన టైం 8, ఈరోజు పడుకుంటున్న టైం 11. 3 అవర్స్ డిఫరెన్స్ ఉంది. మనం టైం ఇవ్వాలి కదా వాడికి. సో, ఒక వారం రోజులు పట్టొచ్చు. 2 వారాలు పట్టొచ్చు. బట్ 2 వారాల తర్వాతనైనా మార్పొస్తుంది కదా! అంతవరకు మనం వెయిట్ చేయాలి. వాడితో కూర్చోవాలి. నిదానంగా వాడికి చెప్పుకోవాలి. సో, ఇదెందుకు ఎగ్జాంపుల్ చెప్పారు మనకి? మీ మనసుతో కూడా మీరు ఇలాగే ప్రవర్తించాలి. మొదట్లో అది చాలా ఎక్కువగా తిరుగుబాటు చేస్తుంది. కొత్తగా శిక్షణ తీసుకోవడానికి కానీ, మారడానికి కానీ, హుహు.
నేను ఒప్పుకోను అని చెబుతుంది. మీరు స్థిరంగా మీ నిర్ణయాలకే కట్టుబడిపోతే కొద్ది రోజుల్లోనే ఒక నూతన ఆలోచన సరళి ఏర్పడిపోతుంది. ఆ తర్వాత మీరు మీ ఆలోచనలకు బలైపోయేటటువంటి నిస్సహాయులు కారని, మీరు మీ మనసుకు అధిపతులని గుర్తించి మీ పట్ల మీరు మంచిగా భావించుకుంటారు. ఎగ్జాక్ట్లీ. ఆ పిల్లోడితో మనం ఎలాగైతే ఉంటామో మా మనసుతో కూడా ఇప్పుడు మార్నింగ్ 6 o'clockకి మెడిటేషన్ సెషను. అంతవరకు మార్నింగ్ 7కో 8కో లేచే అలవాటు అనుకుందాం. మనకి ఇంట్లో పిల్లలు మార్నింగ్ వెళ్ళే వాళ్ళు లేకపోతే హస్బెండ్ 9, 10కో ఆఫీస్కి వెళ్ళిపోతే కాస్త నిదానంగానే లేస్తాం. తొందర ఏమీ ఉండదు కదండి. మన మనసుకి ఏమని చెప్తుందంటే మనసు, పర్వాలేదులే ఒక్కసారి లేచావంటే డే లాంగ్ నీకు పని, ఈ పని ఆ పని ఈ పని ఆ పని, నీకు నడుము వాల్చడానికి కూడా ఉండదు. మార్నింగ్ 8 వరకు పడుకో పర్వాలేదు. తనెళ్ళేది 10 o'clock, పిల్లలు పెద్దవాళ్ళయిపోయారు. ఏం పర్వాలేదు అన్నట్లుగా చెబుతూ ఉంటుంది. ఓకే. ఇప్పటి వరకు నాకు పర్వాలేదు. కానీ నాకిప్పుడు ఫిబ్రవరి 24th నుంచి మెడిటేషన్ క్లాస్ 6 o'clock ఉంది. నేను ఆ క్లాస్ తీసుకోవాలి అని అనుకుంటే, నేను కనీసం 5:45కి కంప్యూటర్ ఆన్ చేయాలి. మ్యూజిక్ మెడిటేషన్ అది పెట్టుకోవాలి. నేను ఆన్ ఉంటేనే కదా వచ్చిన పార్టిసిపెంట్స్‌కి ఓకే. హోస్ట్ ఉన్నారు ఇందులో అని తెలిసేది. అందుకు నేను ఎన్ని గంటలకు లేవాలి, స్నానం చేసి కూర్చోవాలంటే ఒక టైంకి, స్నానం చేయకుండా అంటే ఇంకొక టైంకి, దాని ప్రకారం. మరి టక్కున నేను ఫిబ్రవరి 23rd వరకు మార్నింగ్ ఒక టైం వరకు లేచి, ఫిబ్రవరి 24th మార్నింగ్ మాత్రం నేనే 5 o'clock 4:30కి లేవాలి అంటే కష్టమే అనిపిస్తుంది. అలా కాకుండా ఇప్పుడు 14 రోజులున్నాయి నాకు. ఎవ్రీ సింగిల్ డే జస్ట్ ఒక ఎగ్జాంపుల్ లాగా చెప్తున్నాను. నేను 8కి లేస్తే కుదరదండి. మా వాడు 8:30కి ఎళ్తాడు. సో, అప్పటికేమో స్నానం, పూజ అన్నీ అయిపోతాయి. సో, దాన్ని బట్టి నేను ఈ రోజు నుంచి మెల్లమెల్లగా అలవాటు చేసుకోవాలి నా మనసుకి. ఇదిగో నేను 4:30కి లేవాలి, 5కి లేవాలి, స్నానము, పూజ, దీని తర్వాత ఇది ఉంటుంది. 5:45కి నేను క్లాస్‌కి తీసుకోవడానికి రెడీగా ఉంటాను అని చెప్పేసి నేను ప్రాక్టీస్ చేశాననుకోండి, సామరస్యపూర్వకంగా నా మనసుని, నా సిస్టమ్‌ని నా స్వాధీనంలోకి తెచ్చుకున్నట్లు. ఇంకా ఆ తర్వాత పెద్దగా నేను ప్రయత్నించాల్సిందేమీ ఉండదు. బికాజ్ శరీర గడియారం అనుకున్నాం కదా! దాని డ్యూటీ అది చేసేస్తదింక. టైం ప్రకారం నన్ను లేపడము, ఇంక మొత్తం అదే చూసేసుకుంటది. సో, నేను ఎన్ని రోజులు కష్టపడుతున్నాను? ఈ 1 వీకో, 10 డేసో, 2 వీక్సో అంతే. సరే కొన్ని కొన్ని విషయాలలో మనం ఒక 1 మంత్ కష్టపడి రావాల్సి రావచ్చు. కొన్ని దుర్వ్యసనాలుంటాయి. వాళ్ళ అలవాటు మానాలి అంటే టైం పడుతుంది. 1 మంత్ పట్టొచ్చు, 2 మంత్స్ పట్టొచ్చు. చాలా కష్టమైనవి అయితే 6 మంత్స్ కూడా పట్టొచ్చు. బట్ 6 మంత్స్ తర్వాత రిజల్ట్ ఖచ్చితంగా ఉంది. అసలు మీరు ఆ 6 మంత్స్ ప్రయత్నమే చేయలేదనుకోండి, ఈ దుర్వ్యసనాలతో ఏమవుతుంది, ఇంకా లోపలికి దిగజారిపోతారు. మీ ఎస్టిమేటెడ్ లైఫ్ టైమ్ ఏ 70, 80 ఇయర్స్ ఉందనుకోండి, ఆహ్, హెల్త్‌కి ప్రాబ్లమ్స్ ఇచ్చే దుర్వ్యసనాలైతే వాళ్ళ లైఫ్ స్పాన్ చాలా తగ్గిపోవచ్చు. కావాల్సి చేసుకున్నదవుతుంది కదా! కానీ ఒక 6 మంత్స్ కష్టపడ్డారు అంటే, చక్కగా ఫుల్ లైఫ్ స్పాన్ మనం జీవించడానికి అవకాశం ఉంటుంది. సో, మనసుని స్వాధీనపరుచుకోవడం అనేది ఒక చిన్న విషయమని కాదండి. ఒక పిల్లోడి దగ్గర మొదలుపెడితే, ఒక మెడిటేషన్ క్లాస్ దగ్గర మొదలుపెడితే, ఇంకొకటి దుర్వ్యసనాలని తగ్గించుకోవడం మొదలుపెడితే రకరకాలుగా యూజ్ చేసుకోవచ్చు. మన మాట మన మనసు విన్నట్లయితే. ప్రతి క్షణం జయం మన చేతిలోనే ఉంటుంది. సో, మీరు మీ మనసుకు అధిపతులు అని చెప్తున్నారు. అధిపతి, రాజు, సర్వ అధికారాలు ఆయన చేతిలోనే ఉంటాయి. మన మనసుకి మనం రాజు అయినట్లయితే అన్ని అధికారాలు నా చేతిలోనే. సో, అలాంటి స్థితికి చేరుకోవాలి. వదిలిపెట్టేసేయడం గురించి ఇంకొక మాట చెప్తున్నారు. ఇది చదువుతూ ఉన్నప్పుడు మీరొక దీర్ఘ శ్వాసను తీసుకొని, ఆ శ్వాసను వదులుతూ ఉన్నప్పుడు మీలోని టెన్షన్ అంతా మిమ్మల్ని వదిలిపెట్టేస్తున్నట్లుగా భావించండి. మనం మెడిటేషన్‌లో చేస్తాం కదా! మెడిటేషన్ కూర్చునేటప్పుడు దీర్ఘ శ్వాసలు తీసుకునేటప్పుడు ఏమని అనుకుంటాం మనము? లోనికి శ్వాస తీసుకునేటప్పుడు ఒక 3 టైమ్స్ అయినా దీర్ఘ శ్వాసలు తీసుకుంటుంటాం జనరల్‌గా. నిదానంగా కంఫర్టబుల్‌గా తీసుకోండి. తీసుకునేటప్పుడు అన్ని పాజిటివ్ ఆలోచనలు, అద్భుతమైన ఆలోచనలు. మీకేమేం కావాలో అవన్నీ ఆ ప్రేమ, సంపూర్ణ ఆరోగ్యము, సంపూర్ణ ఆనందం, మీకు జాబ్ కావాలి, ఇంకొకటి కావాలి, ఏమేమి కావాలో అవన్నీ మీరు లోనికి తీసుకుంటున్నట్టుగా నిదానంగా ఆస్వాదిస్తూ శ్వాసంలోనికి తీసుకుంటాము. 1, 2 సెకండ్లు ఆపేస్తాము. ఎందుకంటే అవన్నీ సెటిల్ డౌన్ అయిపోవాలి మన సిస్టమ్‌లో. ఈచ్ బాడీ సెల్‌లో.
ప్రతి రక్తపు కణంలో మనం తీసుకున్న పాజిటివ్ ఎనర్జీస్ అన్ని స్టోర్ చేసుకుంటాము. ఆ తర్వాత నిదానంగా శ్వాసను బయటకు వదులుతాము. బయటకు వదిలేటప్పుడు ఏమని చెప్తాము? సరికాని కర్మలు, సరికాని ఆలోచనలు, సరికాని ఎమోషన్స్, సరికాని ఎనర్జీస్ మనకు తెలిసి ఉండొచ్చు, తెలియకుండొచ్చు. ఈ జన్మలో కావచ్చు, పూర్వ జన్మలలోవి కావచ్చు. అవన్నీ కూడా ప్రేమగా వదిలిపెట్టేస్తున్నాను. మళ్ళీ నేను కోపంగా వదిలిపెట్టేసాననుకోండి, మీరు నాకొద్దు అని చెప్పేసి వదిలిపెట్టేసాననుకోండి, ఆ కోపం అనేది బయటికి వెళ్ళినప్పుడు యూనివర్స్‌లో మళ్ళీ అది ఒక దుష్కర్మ లాగానే క్రియేట్ చేయబడుతుందనమాట. అందుకని ప్రేమతో రిలీజ్ చేయమని చెప్తారు. మళ్ళీ అది దివ్యశక్తిలాగా మారిపోవాలి. మీలో చాలా విపరీతమైన కోపం ఉంది. బయటికి ఆ కోపాన్ని ఎక్స్‌ప్రెస్ చేయడము, ప్రేమతో ఎక్స్‌ప్రెస్ చేయడం ఒకటి, యాజ్ ఇట్ ఈస్‌గా ఎక్స్‌ప్రెస్ చేయడం ఇంకొకటి అని నేను అన్నాననుకోండి. ప్రేమతో ఎక్స్‌ప్రెస్ చేయడము అంటే ఏంటంటే, ఎవ్వరికీ హాని కలగకుండా మీ కోపాన్ని మీరు వదిలిపెట్టేసేయడం. ఇంకొకటేంటంటే, చాలా కోపముంది. చెడామడా ఇంట్లో ఎవరు కనిపిస్తే వాళ్ళని తిట్టేశారు. కోపం పోతుంది అని అనుకుందాం సెకండ్ వేలో మనకి. సో, మన ఎదురుంగా మన పిల్లలొచ్చేస్తారు. పాపం వాళ్ళకేమీ తెలీదు. మన స్ట్రెస్సు, మన బాధ ఏది తెలీదు. చెడామడా తిట్టేస్తాం. ఎందుకంటే తిరిగి మనల్ని ఏమి అనలేరు కదా వాళ్ళు. తిట్టేస్తాం. మన కోపం తగ్గిపోతుంది. ఫ్రీ అయిపోతుంది. నెక్స్ట్ పనికెళ్ళిపోతాం. ఈస్ దట్ కరెక్ట్? కిడ్డికెలా ఉంటుంది? వాడి మనసెలా ఉంటుంది? అమ్మ ఎందుకు తిడుతుందో వాడికి తెలీదు. పోనీ మీకప్పటి వరకు మీ కోపం చల్లారిపోయింది. మీరు వేరే పని చూసుకోగలుగుతున్నారు. తర్వాత కాసేపు నిదానంగా కూర్చున్న తర్వాత, అరే! అన్నెసెసరీగా వాడిని తిట్టానే, నాకు కోపమొచ్చిన టైంలో వాడక్కడికొచ్చాడు. పాపం నా కోపమంతా వాడి మీద పడిపోయింది. పాపం పిల్లగాడు. మనస్సు బాధేస్తూ ఉంటది. అవునా? అంటే ఇంకొక రూపంలో ప్రవేశించింది మీలో. అండ్ మీరు బయటకి తీసుకెళ్ళిన కోపం ఆ పిల్లాడిలో ఎలాంటి ఎమోషన్స్ కలిగిస్తుందో మనకేం తెలుసది? ఖచ్చితంగా పాజిటివ్ అయితే ఉండదు. కోపాన్ని కోపంగా రిలీజ్ చేయడం అంటే ఇలాగా. ప్రేమగా రిలీజ్ చేయడం అంటే ఎవ్వరికీ ఏ ఇబ్బంది పెట్టకుండా నాలో కోపం ఉంది. దాన్ని బయటికి తీస్తున్నాను. బయటికి తీశాక కూడా అది ప్రేమగా మారాలి. దివ్యశక్తిగా అంటే ప్రేమగా అని చెప్పొచ్చు. ఆ ప్రేమగా మారాలి అని చెప్పుకోవడం అనమాట. ఈవిడ కూడా ఇప్పుడు అదే చెప్తున్నారు. ఆ టెన్షన్ అంతా వదిలిపెట్టేస్తున్నట్లుగా అనుకోండి. ఈ బుక్కు చదువుతున్నప్పుడు మీరు అంటే ఈ ప్రస్తుతం ఈ లైన్ నేను చదువుతూ ఉన్నప్పుడు మీరు చేయొచ్చు. ఒక దీర్ఘ శ్వాసని నెమ్మదిగా లోనికి తీసుకుంటూ పాజిటివ్ ఎనర్జీస్ లోపటికి వెళ్తున్నట్టుగా 1, 2 సెకన్లు ఆగి మళ్ళీ శ్వాసను బయటకు వదిలేటప్పుడు మీలో ఉన్న స్ట్రెస్, టెన్షన్, నెగెటివ్ ఎమోషన్స్, నెగెటివ్ ఎనర్జీస్, నెగెటివ్ కర్మలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా బయటికి రిలీజ్ చేస్తున్నట్లుగా భావించండి. భావిస్తే జరిగిపోతుందా అండి అని మీరు అడిగారనుకో, ఖచ్చితంగా జరుగుతుందండి. మనం లాస్ట్ క్లాస్‌లో చెప్పుకున్నాము. నమ్మకం అనేది దేవుడి కన్నా కూడా ఎక్కువ. ట్రస్ట్ ఈజ్ బిగ్గర్ థాన్ గాడ్ అని చెప్తారు. యెస్. నేను జరిగిపోతుందని నేను పూర్తిగా నమ్మితే నాకు ఖచ్చితంగా జరుగుతుంది. అందులో సందేహమే లేదు. మీ యొక్క తల భాగాన్ని, నుదుటిని, ముఖాన్ని రిలాక్స్ చేయండి. మీరు చదివేటప్పుడు మీ మెదడు ఏ టెన్షన్ పడనవసరం లేదు. మీ యొక్క మెడను, భుజాలను, ఈ పుస్తకాన్ని చదివే మీ చేతులను చక్కగా రిలాక్స్ చేసుకోండి. ఇప్పుడే చెయ్యండి. మీ వెన్నుని, నడుముని, ఉదర భాగాన్ని, కాళ్ళని, అరికాళ్ళని రిలాక్స్ చేయండి. మీ శ్వాస ప్రక్రియని ప్రశాంతంగా, సహజంగా సాగనివ్వండి. అదే మెడిటేషన్ చేసే ముందర మనం చెప్పుకునే ఇన్‌స్ట్రక్షన్స్ ఏవైతే ఉంటాయో అలాగ చేయండి అని చెప్తున్నారు. బాడీలో ఈచ్ పార్ట్‌ని కూడా హాయిగా రిలాక్స్డ్‌గా చేసుకోండి. ఎక్కడ శరీరంలో ఏ కణములో టెన్షన్ ఉన్నా కూడా అది ఫిజికల్ బాడీ రిలేటెడ్ అవ్వనివ్వండి, మీ మానసిక బాడీ, మెంటల్ బాడీ రిలేటెడ్ ఎమోషనల్ స్ట్రెస్ అలా ఏమున్నా కూడా కంప్లీట్‌గా రిలీజ్ చేసేసేయండి అని చెప్తున్నారు. మీరిలా చేస్తున్నప్పుడు మీ శరీరంలో చాలా పెద్ద మార్పుని మీరు గమనించగలుగుతారు. మిమ్మల్ని మీరెంతగా స్వాధీనపరుచుకున్నారో గమనిస్తారు. ఇలాగ మీరు మీ శరీరంతో చేస్తూ ఉన్నప్పుడు మీ మనసుతో కూడా చేస్తూ ఉన్నారు అని గమనించండి. అంటే ఫిజికల్ బాడీ ఒక్కటే కాదు. ఇప్పుడు ఆవిడ పైన చెప్పినయన్నేంటి చేతులు, కాళ్ళు, ఉదర భాగము, మెడలు, భుజాలు ఇవంటంటే ఇవన్నీ ఫిజికల్ బాడీ పార్ట్స్.
వాటన్నింటిని హాయిగా రిలాక్స్డ్గా మీరు గమనించండి. ఇప్పుడు లెసన్ వింటూ ఉన్నారు కదా, ఇది వింటూ ఉన్నప్పుడే ఇట్లా వీపు నిటారుగా పెట్టడానికి మీకు వచ్చినట్లయితే నిటారుగా పెట్టేసి కాళ్ళు చేతులు హాయిగా రిలాక్స్డ్గా కూర్చుంటే మీలో ఒకలాంటి కాన్ఫిడెన్స్ వస్తుంది. అది గమనించండి. ఒకలాంటి పాజిటివ్ ఎనర్జీ. ఎస్, ఐ కెన్ డూ ఇట్ అన్న ఫీలింగ్ లాంటిది కలుగుతూ ఉంటుంది. ఎందుకంటే ఇది మనసు మీద కూడా పనిచేస్తూ ఉంటుంది అనమాట. ఐ కెన్ డూ ఇట్, ఐ విల్ డూ ఇట్, ఎస్ అన్న ఆ ఆ ఆ ఏమంటారు, ఆ క్లారిటీ, ఆ లోపల ఒప్పుకోవడం అనేది మీకు తెలుస్తూ ఉంటుంది అనమాట. ఆల్వేస్ ఆల్ ద 7 బాడీస్ ఆర్ కనెక్టెడ్ మాస్టర్స్. ఫిజికల్ బాడీ మీద చేస్తే మెంటల్ బాడీ మీద ఎఫెక్ట్ అవుతుందా, మెంటల్ బాడీ మీద చేస్తే ఫిజికల్ బాడీ మీద ఎఫెక్ట్ అవుతుందా అన్న క్వశ్చనే లేదు మనకి. మనకు మనసు చికాగ్గా ఉన్నట్లయితే మనము కొద్ది దూరం నడవాలన్నా కూడా అలసిపోయినట్లుగా ఉంటుంది. ఒక చిన్న పని చేయాలన్నా అలసిపోయినట్లుగా ఉంటుంది. అరే మైండ్ కదా ఆలోచన చేస్తుంది, అక్కడ కదా స్ట్రెస్. ఫిజికల్ బాడీ చక్కగానే ఉంది కదా, ఎందుకు పని చేయకూడదు మనం? చిన్న టీ పెట్టుకోవడానికి కూడా ఓపిక అనిపించదు ఆ రోజు. పోనీ ఏం కష్టపడ్డాము అంటే అప్పటి వరకు ఏం కష్టపడింది లేదు మనం. కానీ మెంటల్గా చాలా అలసిపోయి ఉన్నాం, మెంటల్గా డ్రైన్ అయిపోయాం. నాకు నేను చూసుకున్నట్లయితే ఫిజికల్గా నేను చాలాసార్లు అబ్జర్వ్ చేశాను. డే లాంగ్ వన్ ఆఫ్టర్ అనదర్ ఇంటి పని కానివ్వండి, ఇంకొక పని కానివ్వండి, ఏదైనా కంటిన్యూస్గా ఈవెన్ వాకింగ్ 1 అవర్ 2 అవర్స్ వాకింగ్ కానివ్వండి చేసినా కూడా అలసిపోంది. మెంటల్గా ఏదైనా స్ట్రెస్ ఉన్నప్పుడు నేను నాకు ఫోర్‌గ్రౌండ్‌లో అంటే నా ముందర నాకు అర్థం కాకపోవచ్చు. నాకు మెంటల్‌గా స్ట్రెస్ నడుస్తుందని. అర్థం అవ్వచ్చు, కాకపోవచ్చు. కానీ బ్యాక్‌గ్రౌండ్‌లో నడుస్తూ ఉందనుకోండి, మెల్లమెల్లగా నా ఎనర్జీని తినేస్తది. 10, 12 గంటలు, 15 గంటలు నేను పని చేసినా అలసిపోని రోజు ఉంటది. అలాంటిది ఆ రోజు ఏమి పని చేయను. సింపుల్ ఒక అన్నం, ఒక కూర చేయడానికి కూడా నాకింక ఈ రోజు ఓపిక లేదు. అస్సలు ఓపిక అనిపించట్లేదు. ఏంటో తెలియదు. నాకేం పని చేయలేదు, ఏం వాకింగ్ చేయలేదు. బట్ ఈరోజు నాకసలు ఓపిక లేదు అని చెప్పేసి అంటూ ఉంటాను. ఎందుకు అంటే రీజన్, నేను చూసుకోవాల్సింది నా మానసికమైన ఎమోషన్స్ నేను చెక్ చేయాలి. ఇది చాలా సార్లు జరుగుతది నాకు. మానసికంగా, మెంటల్‌గా నేను ఎనర్జీ డ్రైన్ అవుతున్నాను. అది ఈ మధ్య కాలంలోనే నేను గుర్తించాను. మెంటల్‌గా ఎనర్జీ డ్రైన్ అయితున్నప్పుడు నాకెలా జరుగుతుందని నేను ఫిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఆ అవేర్‌నెస్‌లో ఉన్నాను. ఏం జరుగుతుంది అనేది తెలుసుకోగలిగాను. కానీ నేను ఫిక్స్ చేసుకోవాలి. ఫిక్స్ చేసుకోవడానికి నాకు సొల్యూషన్స్ ఏంటి? ఆ సొల్యూషన్స్ వెతుక్కొని నాకు సరిపడే సొల్యూషన్ ఏంటి? దాన్ని నేను ఇంప్లిమెంట్ చేయాలిప్పుడు. అప్పుడేమవుతుంది, ఆ బ్యాక్‌గ్రౌండ్‌లో నాకు తెలవకుండా జరుగుతున్న ఏదైతే మెంటల్ ఎనర్జీ డ్రైన్ అవ్వడం అనే కాన్సెప్ట్ ఉందో, అది నేను చక్కదిద్దుకోగలను. అక్కడ మార్పు తెచ్చుకోగలను. అలా అవేర్‌నెస్‌తో ఉండే మనం గమనించుకోవాలనమాట. మన ఎనర్జీని తినేసే ఫ్యాక్టర్స్ ఏంటి అనేవి. తర్వాత హ్మ్. ఇలా రిలాక్స్డ్‌గా వెయిట్. ఇలాగ మీరు మీ శరీరంతో చేస్తున్నప్పుడు మీ మనసుతో కూడా చేస్తున్నారు అని గమనించండి అని చెప్పారు. ఇలా రిలాక్స్డ్‌గా కూర్చొని మీతో మీరు ఇలా చెప్పుకోండి అని చెప్తున్నారు. నేనిప్పుడు చెబుతూ ఉంటాను. మీరు మనసులో అనుకోండి మాస్టర్స్. నేను వదిలిపెట్టేయడానికి సిద్ధంగా ఉన్నాను. నేను వదిలిపెట్టేస్తున్నాను. వెళ్ళిపోనిస్తున్నాను. నాలోని టెన్షన్‌ని అంతా వదిలిపెట్టేస్తున్నాను. నాలోని భయాన్ని అంతా వదిలిపెట్టేస్తున్నాను. నాలోని కోపాన్ని అంతా వదిలిపెట్టేస్తున్నాను. నాలోని అపరాధ భావాన్ని అంటే గిల్టీ ఫీలింగ్ దాన్ని కూడా వదిలిపెట్టేస్తున్నాను. నాలోని దుఃఖాన్ని అంతా కూడా వదిలిపెట్టేస్తున్నాను. నాలోని పాత పరిమితమైన నమ్మకాలని అంటే ఈరోజు ఇంక వాటితో నాకు నా పర్పస్ సాల్వ్ అవ్వదు. పరిమితమైన నమ్మకాలు. పరిమితము అని 2 ఉంటాయి కదా! ఇవి కేవలం కొద్ది కాలం వరకే పనిచేస్తాయి. ఆ తర్వాత పెద్దగా పర్పస్ ఉండదనమాట. సో, అలాంటి పాత పరిమితమైన నమ్మకాలను, అలాంటి ఆలోచన విధానాలని కూడా వదిలిపెట్టేస్తున్నాను. వీటన్నింటిని నాలోంచి వెళ్ళిపోనిస్తున్నాను ప్రేమగా. నాలో చాలా శాంతి, ప్రేమ,
సంతృప్తి నెలకొనియున్నది. నాతో నేను చాలా ప్రశాంతంగా ఉన్నాను. నేను చాలా సురక్షితంగా ఉన్నాను. నేను సంపూర్ణ ఆరోగ్య ఆనందాలతో ప్రతి క్షణాన్ని నా జీవితంలో ఆస్వాదిస్తున్నాను. ఇదొక శ్లోకమే అనుకుందాం మనం. ప్రతి ఒక్కరికి ఏదో ఒక శ్లోకం అనేది కనీసంగా తెలుస్తూ ఉంటుంది. కొందరికి హరే రామ హరే కృష్ణ చాంటింగ్, కొందరికి ఓం నమ శివాయ, కొందరికి గాయత్రి మంత్రము, కొందరికి సరస్వతి దేవిది, ఇలా రకరకాలుగా మనందరికీ శ్లోకాలు తెలుసు కదా. అది మీరు నిద్రలో లేపినా ఎంత చికాగ్గా ఉన్నా కూడా ఆ శ్లోకం చెప్పమని కానీ టక్కన వచ్చేస్తుంది బయటికి మనకు. అవునా? ఇంత తప్పు లేకుండా చెప్తాం, మనం అందరము చెప్తాం అలాగా. అది మనం చిన్నగా ఉన్నప్పుడు విననివ్వండి గాక, మధ్యలో మళ్ళొక్కసారి కూడా చదవకపోయినా కూడా యాజ్ ఇట్ ఈస్‌గా చెప్పగలం. దట్స్ ద పవర్ ఆఫ్ ద శ్లోక. అలాగే ఇవన్నీ కూడా శ్లోకాలలాగా మనకి. మీరు కొద్ది రోజుల పాటు కంటిన్యూస్‌గా ఇలాంటి వాక్యాల్ని ప్రాక్టీస్ చేశారనుకోండి, మీకు అలాగే గుర్తుండిపోతాయి ఇంకా. ఇప్పుడు నేను మీకెప్పుడూ ఒకటి చెప్తూ ఉన్నాను కదా! నేను తెలిసి గాని, తెలియక గాని, గతంలో గాని, గత జన్మల్లో గాని, ఏ ఆత్మస్వరూపాన్నైనా నేను ఇబ్బంది పెట్టి ఉంటే, బాధ పెట్టి ఉంటే, వారందరికీ మనస్ఫూర్తిగా క్షమాపణ చెప్పుకుంటున్నాను అనేది ఒక లైన్ మీకెప్పుడూ చెప్తాను. ఆ కర్మల నుంచి నన్ను నేను రిలీజ్ చేసుకుంటున్నాను. ప్రేమగా వాళ్ళను రిలీజ్ చేస్తున్నాను అని చెప్పేసి చెప్తూ ఉంటాను. ఇది నేను ప్రాక్టీస్ చేయగా వచ్చిన ఆహ్, హ్మ్, ఆహ్, ఏమంటారు? ప్రాక్టీస్ చేయగా వచ్చింది ఈ వాక్యం నాకు. నాకేం తెలీదు ఫస్ట్‌లో ఇది. నాకు నిద్ర పట్టనప్పుడు ఇది సంకల్ప ధ్యానంలాగా నాకు మెడిటేషన్ నేర్పించిన గురువు ఇలా అనుకోమని చెప్పారనమాట. ప్రతిరోజు చెప్పుకునేదాన్ని. ఈరోజు ఇంకా అది ఒక శ్లోకంలాగా నాకు అలవాటయిపోయిందది. సో, ఇది ఈరోజు మనం మెడిటేషన్ చేసేటప్పుడు కూడా మళ్ళీ నేను సంకల్ప ధ్యానంలాగా చేపిస్తాను మాస్టర్స్. తర్వాత పై విధంగా 2, 3 సార్లు అనుకోండి. అలాగే వదిలిపెట్టేయడం చాలా సులభమని కూడా భావించండి. మీ ఆలోచనలతో మీరు చాలా ఇబ్బంది పడుతూ ఉన్నప్పుడు ఇలా పదే పదే చెప్పుకోండి. ఈ చిన్న సాధనను మీరు రోజూ చేస్తూ మీ దైనందిన జీవనంలో భాగంగా చేసుకోండి. ఎప్పుడైతే మీరు ప్రశాంత స్థితిలో ఉంటారో అప్పుడే దైవిక వాక్యాలను ఉచ్చరించుకోవడం కూడా సాధ్యమవుతుంది. అప్పుడే మీరు మీలో మార్పుని ఆహ్వానించడానికి మీ హృదయాలను తెరిచి ఉంచుతారు. ఇక్కడ మనసుతో పోరాడడం లేదా దానితో విసుగు చెందడం లాంటి వాటి అవసరం లేదు. రిలాక్స్డ్‌గా తగిన ఆలోచనలే చేయండి. అవును, ఇది చాలా సులభం. మనసుతో పోరాడొద్దు అని చెప్తున్నారు. దాని మీద ఆధిపత్యం అంటే ప్రేమతో ఆధిపత్యం. అంతే కదండీ! ప్రేమతో జయించడము అంటారు కదా! వాళ్ళ మీద జయిస్తున్నాం మనము. విజయాన్ని పొందుతున్నాం మనం. కానీ ఎలాగా? ప్రేమతో. ఎస్పెషల్లీ ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ మధ్యలో ఆల్ ద టైమ్ ఇదే చెప్తారు. ప్రేమగా చేయించండి. ఇంకా కరెక్ట్‌గా చెప్పాలంటే వైఫ్ అండ్ హస్బాండ్ మధ్యలో. మీరు మీ వారి మనసుని ప్రేమతో చేయించండి. మీరు మీ ఆవిడ మనసుని ప్రేమతో చేయించండి. ఆవిడని కంట్రోల్‌లో పెట్టుకొని అన్నీ చేయించుకోవాలి, అన్నీ చెప్పాలి, నేను చెప్పినట్లు ఆవిడ వినాలి అని మీరలా పెట్టుకున్నారనుకోండి, కుదురుతుందేమో, భయానికి చేస్తుందేమో, కానీ లోపల ఎలా ఉంటుందండి? ఎలాంటి ఎమోషన్స్‌తో చేస్తుంది తను? భయం అనే ఎమోషన్స్‌తో. తర్వాత కొద్ది రోజులైన తర్వాత విసుగొచ్చేస్తూ ఉంటది కదా! చిరాకొచ్చేస్తూ ఉంటది కదా! తిరగబడేది కూడా రావచ్చు కొన్నేళ్ల తర్వాత. అది ఏ విధమైన ప్రయోజనం కలిగించింది ఆయనకి? ఆయన పనులు ఆయనకు చేకూరుతున్నాయి. అన్నీ చేస్తుందావిడ. కానీ ఏ ఎమోషన్స్‌తో? దాని రిజల్ట్ అంత సరిగ్గా ఉండదు. సేమ్ థింగ్. ఈవిడైనా సరే అన్నీ నేను కంట్రోల్‌లో పెట్టుకోవాలి. నేను చెప్పినట్లుగా వినాలి. నేనేది చేసినా అని ఒకలాంటి ఆజమాయిషి ఆధిపత్యంతో చేశారనుకోండి, ఇట్ వోంట్ గివ్ థట్ గుడ్ రిజల్ట్స్. ప్రాబబ్లీ మన కోరిక నెరవేరవచ్చు. కానీ దట్ డజంట్ మీన్ యూ ఆర్ గెట్టింగ్ ఎవ్రీథింగ్ వాట్ యూ వాంట్. ఆ సంతృప్తి మీరు దాన్ని ప్రేమగా చేయించి చూడండి. ఇంకా సంతృప్తి అనేది అంటే ఇంకా మీకు కావాల్సింది నెరవేరింది. ఫుల్ స్టాప్. మనసు క్లియర్‌గా చెప్తూ ఉంటది ఆ సంతృప్తిని. సో, మనసుని కూడా అలాగే ప్రేమగా జయించండి. మీ మనసుని కూడా మీరు అని చెప్పేసి చెప్తున్నారు. ఓకే మాస్టర్స్. మనం ఇక్కడ స్టాప్ చేసుకుందాం ఈరోజు. థాంక్ యూ సో వెరీ మచ్ ఫర్ అటెండింగ్ టుడేస్ సెషన్. నేనిక్కడ పాజ్ చేస్తున్నాను మాస్టర్స్. మాస్టర్స్
మీకు ఎక్కడ కంఫర్టబుల్గా ఉంటే అక్కడ హాయిగా రిలాక్స్డ్గా కూర్చోండి. మంచిగా శ్రీప్రియ. ఓకే అమ్మా, థ్యాంక్ యూ. హాయిగా రిలాక్స్డ్గా కూర్చోండి. కళ్ళు చూడుంటే తీసి పక్కన పెట్టేసుకోండి. ఫోన్స్ డు నాట్ డిస్టర్బ్ ఆర్ సైలెన్స్ మోడ్లో పెట్టుకోండి. చక్కగా ఒక 3 టైమ్స్ దీర్ఘ శ్వాసల్ని తీసుకుందాము. సో దట్ ఫిజికల్ బాడీ లెవెల్లో కానీ, మెంటల్ బాడీ లెవెల్లో కానీ ఎలాంటి స్ట్రెస్ ఉన్నా, టెన్షన్ ఉన్నా అదంతా కూడా రిలీజ్ అయిపోయేట్టుగా ఉంటుందన్నమాట. రిలీజ్ అయిపోతుంది. మెడిటేషన్‌కి ఫాస్ట్‌గా ఆ ధ్యాన స్థితిలోకి ఫాస్ట్‌గా వెళ్ళడానికి హెల్ప్ అవుతుంది. సో, ఇప్పుడే మనకు బుక్‌లో చెప్పారు కదా! దీర్ఘ శ్వాసల్ని తీసుకునేటప్పుడు లోనికి శ్వాసని నిదానంగా మీకు కంఫర్టబుల్‌గా ఉన్నట్లుగా తీసుకోండి. అంటే ఎంత కంఫర్టబుల్‌గా నిదానంగా ఉంటుందో అంత కంఫర్టబుల్‌గా. లోనికి తీసుకునే శ్వాసతో పాటుగానే అత్యంత అద్భుతమైన ఎనర్జీస్‌ని లోనికి తీసుకుంటున్నాను అని అనుకోండి, నమ్మండి. అత్యద్భుతమైన ఎనర్జీస్. ప్రేమ, సంతృప్తి, సంపూర్ణ ఆరోగ్యము, ఆనందము, శాంతి, క్షమ, సేవాతత్వము, భౌతిక జీ భౌతిక జీవితపు అభివృద్ధి, ఆధ్యాత్మిక జీవితపు అభివృద్ధి అవన్నీ కూడా లోనికి తీసుకుంటున్నట్టుగా. దీర్ఘ శ్వాస తీసుకున్న తర్వాత 1, 2 సెకండ్లు పాజ్ ఇవ్వండి. ఈ ఎనర్జీస్ అన్నీ చక్కగా సిస్టమ్‌లో స్థితమైపోవాలి. నెక్స్ట్ శ్వాసని రిలీజ్ చేసేటప్పుడు నాలో ఉన్న ఇలా అనుకుందాం. శ్వాసను బయటికి పర్వాలేదు, మీరు శ్వాసలు తీస్తూ వదులుతూ ఉండండి. శ్వాసను రిలీజ్ చేసేటప్పుడు ఇలా అనుకుంటున్నాను అని చెప్పేసి అనుకోండి. ఏంటి అంటే, నేను వదిలిపెట్టి వేయడానికి సిద్ధంగా ఉన్నాను. నేను వదిలిపెట్టేస్తున్నాను. వెళ్ళిపోనిస్తున్నాను. నాలోని టెన్షన్‌ని అంతా వదిలిపెట్టేస్తున్నాను. నాలోని భయాన్ని అంతా వదిలిపెట్టేస్తున్నాను. నాలోని కోపాన్ని అంతా వదిలిపెట్టేస్తున్నాను. నాలోని అపరాధ భావాన్ని అంటే గిల్టీనెస్‌ని అంతా వదిలిపెట్టేస్తున్నాను. నాలో ఉన్న దుఃఖాన్ని అంతా కూడా వదిలిపెట్టేస్తున్నాను. నాలోని పాత పరిమితమైన నమ్మకాలని, పరిమితమైన ఆలోచన విధానాలని వదిలిపెట్టేస్తున్నాను. వీటన్నింటినీ నాలో నుంచి ప్రేమగా వెళ్ళిపోనిస్తున్నాను. నాలో చాలా శాంతి, ప్రేమ, దయ, కరుణాతత్వము నెలకొనియున్నది. నాతో నేను చాలా ప్రశాంతంగా ఉన్నాను. నేను అన్ని వేళలా సురక్షితంగా ఉన్నాను. ప్రొటెక్ట్ చేయబడుతున్నాను. ప్రతి క్షణం కూడా సంపూర్ణ ఆరోగ్య ఆనందాలతో నా జీవితాన్ని ఆస్వాదిస్తూ ఆధ్యాత్మిక, భౌతిక జీవితంలో అభివృద్ధిని కొనసాగిస్తున్నాను. ఈ సంకల్పంతో మనం ఈరోజు ధ్యానం చేసుకుందాం మాస్టర్స్. అలాగే మన యొక్క ఈ మెడిటేషన్‌కి ఆల్ ద యూనివర్సల్ ఆస్ట్రల్ మాస్టర్స్, యూనివర్సల్ ఆస్ట్రల్ పిరమిడ్స్, అలాగే మన పూర్ణాత్మ, మన శరీరాన్ని, మనసుని, బుద్ధిని, మన ఎనర్జీని ఆహ్వానించుకుని చక్కటి ధ్యానం చేసుకుందాము. అలాగే ఆ పరమశివుడి ఎనర్జీస్‌తో కూడా కనెక్ట్ అయ్యి మనం ధ్యానం చేసుకుందాం మాస్టర్స్. ఈ చక్కటి మ్యూజిక్‌తో